ఇరిగేషన్ గాని మా రైతులు పండించినటువంటి పంట అమ్ముకోలేని దయనీయ పరిస్థితిలో ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది అంటే దీన్ని కోల్డ్ స్టోరేజ్లో వేయడం వల్లనే వచ్చిందని చెప్పడానికి నేను కూడా సంకోచించడం లేదు. ఎందుకంటే అధ్యక్ష ఈ యొక్క ప్రక్షాళనకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా ప్రధానంగా మీరు చూసినట్టయితే ముందుగా అడ్వాన్స్గా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని మినిస్టర్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ సౌత్ కొరియాకు పంపించి సౌత్ కొరియాలో వచ్చేటువంటి ఏదైతే వేస్ట్ వాటర్ కానీ లేకుంటే సివరేజ్ వాటర్ కానీ వస్తూ ఉంటే దాన్ని ఎలాగా ప్రక్షాళన చేశారు, దాని మోడల్లో మనం ఎందుకు చేయొద్దు అని దానికి ఒక అధ్యయనం చేసి మొన్న గ్లోబల్ సమిట్లో ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ మరి టోనీ బ్లేర్ కానీ ఇతరులందరూ కూడా దే హ్యావ్ అప్రిషియేటెడ్ ఈ ప్రాజెక్ట్ సంబంధించి. సో అధ్యక్ష దీంట్లో నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను, దీనికి ఒక టైం లైన్ ఏముంది? ఇప్పుడే చెప్పారు సుమారు $500 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి వచ్చారని, దుష్మన్ ఫీల్డ్ కానీ లేకపోతే ఇతర సంస్థలు వచ్చాయని చెప్పి. మరి వచ్చేటువంటి కంపెనీలు ఎప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, 3 ఫేజుల కింద, ఎందుకంటే ఇది ఈజీ అయిన పని కాదు. బట్ ఒక పట్టుదల ఉంటే వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్నట్టుగా తప్పకుండా దానికి అవకాశం ఉంది చేయడానికి. ఆ ప్రక్షాళన అంచెలంచెలుగా చేయాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష ఎప్పుడైతే ఈ మూసీ ప్రక్షాళన జరగాలని, మూసీ రివర్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని ఆలోచన వచ్చినప్పుడు నేను ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్. మన ఎందుకంటే మినిస్టర్ గారు ఇంటలేరు కాబట్టి సో ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్. ఈ మూసీ ప్రక్షాళన చెయ్యాలని అనుకున్నప్పుడు ఏదైతే ఇష్యూ జరిగింది అధ్యక్ష, మరి మూసీ ఒక ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియాల ద్వారా కానీ ఆ మూసీలో ఉన్నటువంటి ఆక్యుపైడ్ ఉన్నటువంటి వారికి రిహాబిలిటేషన్ అంటే మళ్ళీ ఆల్టర్నేట్గా వాళ్ళకి ఇస్తామని చెప్పి సుమారు 12,000 ఇండ్లు అప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది. అలాగ చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారిని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, సోషల్ మీడియాని మిస్యూజ్ చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ కానీ మిగతా అందరికి కూడా బాధ కలిగింది అధ్యక్ష. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఈరోజు ఏఐలో ఏమొస్తుందో ఏం పోతలేదో ఏం తెలుస్తలేదు కాబట్టి దానివల్ల జరిగింది. అయితే ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద మినిస్టర్ త్రూ యూ సార్, మినిస్టర్ గారు దయచేసి వాళ్ళకి ఇమ్మీడియట్గా మనం, ఎందుకంటే ఇది మంచి ప్రాజెక్టు, మన గ్లోబల్ సమ్మిట్ జరిగిన తర్వాత ఇన్ని పెట్టుబడులు వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ. మనం సుమారు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో 300 మరి కార్పొరేషన్ మున్సిపాలిటీస్ డివిజన్స్ చేసినప్పుడు హైదరాబాద్ సిటీ విస్తరణ మనం చూసినట్టయితే అధ్యక్ష ఏ గ్రేటర్ సిటీ కూడా హైదరాబాద్లో లేదు, అంత పెద్ద సిటీ. అంటే సుమారు